హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇప్పుడు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు ఏ డైరెక్టర్తో మూవీ అనేది తీయబోతున్నారు. ఆల్రెడీ 3 to 4 ఛాన్సెస్ అనేవి అల్లు అర్జున్ చేతిలో ఉన్నాయండి. కానీ ఏ డైరెక్టర్తో ముందు తీయబోతున్నారు, మూవీ బడ్జెట్ ఎంత, ఏ స్టోరీ బేస్ మీద మూవీ అనేది తీయబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి. ఇక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. దాన్ని బట్టి ఈ వీడియోలో ఈ అప్డేట్స్ అనేవి ఈ చేంజెస్ అనేవి చేయండి. నెక్స్ట్ వీడియోలో అన్నీ అప్డేట్ చేసుకుంటూ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇక ముందుగా మన స్టోరీకి వచ్చేస్తే, మన వీడియోకి వచ్చేస్తే, అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితో నెక్స్ట్ మూవీ అనేది తీయబోతున్నారండి. వన్స్ ఈ మూవీ కంప్లీట్ అయినాక నెక్స్ట్ డైరెక్టర్స్తో తీయబోతున్నారు. పుష్ప 3 ఇప్పుడు అప్పుడే రాదండి, అది కొంచెం హైప్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే పుష్ప 2 కూడా పుష్ప 1, పుష్ప 2 చాలా గ్యాప్ తర్వాత వచ్చి 1900 crores దగ్గర కొట్టి ఒక రికార్డ్ అనేది సృష్టించింది మన ఇండియన్ సినిమాలో. ఇక అలాగే పుష్ప 3 అనేది కొంచెం టైం పడుతుందండి, అంత ఈజీగా తొందరగా రాదు. ఈజీగా 4 to 5 years వరకు పడుతుంది. ఈ గ్యాప్లో అల్లు అర్జున్ గారు ఒక 3 to 4 మూవీస్ అనేది కంప్లీట్ చేసేస్తారు. ఇక ముందుగా టాక్ వచ్చేసి మనకి త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీ అనేది తీయబోతున్నారండి. ఇది అఫీషియల్గా మనకి మార్చ్లో 2025 అనేది షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి మనకి అఫీషియల్గా అనౌన్స్ చేసినారు. మేబీ చేంజ్ అవ్వచ్చు, చెప్పలేము. మనకి ఇంకోటి హింట్ ఏంటంటే పుష్ప 3 షూటింగ్ వెంటనే స్టార్ట్ కావట్లేదని హింట్ ఏంటంటే, మనకి అల్లు అర్జున్ గారి హెయిర్ స్టైల్ ప్లస్ గడ్డం అనేది తీపిచ్చేసుకుని కొత్త లుక్లో మనకి మొన్న ఇట్లా కోర్ట్స్కి వెళ్ళినప్పుడు అట్లా కొత్త లుక్లో మనకి అల్లు అర్జున్ గారు కనపడ్డారు. ఇదండి నెక్స్ట్ పక్క త్రివిక్రమ్ గారితో తీస్తున్నారు. ఇది కూడా పక్క బ్లాక్ బస్టర్ అవ్వాలనుకుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారితో కంటిన్యూ 3 బ్లాక్ బస్టర్ కొట్టిన మొట్టమొదటి హీరో మన అల్లు అర్జున్ గారండి. మనకి జూలై వచ్చి ప్లస్ సన్ ఆఫ్ సత్యమూర్తి ప్లస్ అలా వైకుంఠపురము బ్లాక్ బస్టర్ హిట్స్ అండి. పక్కా నెక్స్ట్ మూవీ కూడా హిట్ అవుతుందని చెప్పి మనం అందరం కోరుకుందాము. ఇక ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 1200 crores అని చెప్పి బయట టాక్ ఉంది. మరీ అంత బడ్జెట్ ఉండదండి, కానీ భారీ బడ్జెట్ మూవీ అని చెప్పి బన్నీవాస్ గారు చాలామంది చెప్పినారండి. ఈ పుష్ప, ఇది మన అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితో తీసే మూవీ భారీ బడ్జెట్ నెక్స్ట్ మూవీ అని చెప్పి ప్రతి ఒక్క డైరెక్టర్ చెప్పినారు. మనం ఎత్తుకుతున్నాము బయట స్పాన్సర్స్ సంథింగ్ వీళ్ళందరూ షేర్స్ ఇచ్చే వాళ్ళు అందరిని ఎత్తుకుతున్నామని చెప్పి ఆల్రెడీ చెప్పినారు. ఇక మూవీ పాయింట్కి వచ్చేస్తే ఒక మైథాలజికల్ టచ్ వస్తుంది అని చెప్పి నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినారు. మ్యాక్సిమం మీరు అందరు చూసే ఉంటారు, నేను చెప్పడం ఏముంది. ఇక త్రివిక్రమ్ గారు మైథాలజికల్ టచ్ అంటే ఇప్పుడు వరకు తీయలేదు, కానీ ఆయనకి దీని మీద గట్టి నాలెడ్జ్ ఉంటుందని చెప్పి అందరం అనుకుంటున్నాము. చూద్దామండి, ఒకవేళ మూవీ అనేది మంచిగా అయిపోయి ఉంటే ఈజీగా మనకి 2026 ఎండింగ్ వరకు ఈ మూవీ అనేది రిలీజ్ అయిపోతారండి. ఇక మార్చ్ 2025కి షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసినారు. మూవీ టైటిల్ అనేది ఇంకా ఇవ్వలేదండి. బడ్జెట్ అయితే 1200 crores అని చెప్పి టాక్ వస్తుంది. మేబీ ఇది కరెక్ట్ అవ్వచ్చో రాంగ్ అవ్వచ్చో మనకి తెలియదు. వన్స్ కంప్లీట్ అయిపోయి మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు మేబీ చెప్పచ్చు. త్రివిక్రమ్ గారు మరీ అంత బడ్జెట్ పెడతారని చెప్పి అనుకోవట్లేను. అంత పెట్టరండి, ఆయన మ్యాక్సిమం తక్కువలో ఖతం చేద్దామని చూస్తారు. 1200 crores అంటే ఆలోచించాలి. ఇప్పుడు మనకి రాజమౌళి గారు మహేష్ బాబుతోనే 1000 crores 2 parts, ఈ 1200 crores కాదనుకుంటున్నా. మేబీ అవ్వచ్చు, చెప్పలేము స్టోరీ లైన్ బట్టి. 1200 crores అంటే మళ్ళీ కలెక్షన్స్ కూడా రావడం చాలా కష్టం అండి. ఒకవేళ కలెక్షన్స్ వచ్చినా కానీ అంతగా వర్త్ అనిపించదు. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఒకవేళ ఈ మూవీ గురించి మనకి కంప్లీట్ అప్డేట్స్ ఏమైనా వస్తే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి. ఇక నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ రావాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అబ్బా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియో పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.